ఈ మేడి చెట్టు ఉంది కదా, మేడి చెట్టు దేనికంటే ప్రహ్లాదుడి యొక్క దీనికి కమ్మినప్పుడు నరసింహస్వామి పుట్టలు చీల్స్తాడు కదా, చీల్చినప్పుడు ఈ బొటన వేలలో మంట ఉంటుంది. ఈ మేడి పండ్లు అప్పుడు అమ్మవారు శక్తితో పెడతానట్లా. అయితే ఎప్పుడైతే ఈ మేడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్నానం చేసిన వారికి బాధలు తగ్గిపోయి అని చెప్పేసి ఆయన వరం ఇస్తాడు. అయితే ఇక్కడ గాన్గాపూర్లో ఉండేది, అయితే మన దగ్గరనే ఉన్నది. మేడి చెట్టుకి స్నానం చేసిన వారికి మనశ్శాంతి, ఆరోగ్యము, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారు చూపు దీంట్లో ఉంది కాబట్టి ఇందులో మనకి ఎలాంటి ప్రాబ్లం, దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి.